హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే రెడీ అయిపోయాను. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను శారీ కట్టుకున్నాను అంటే నార్మల్గా టెంపుల్స్కి కట్టుకుంటాను శారీ. ఏ టెంపుల్ అని నేను చెప్పలే కదా, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అదే అండి మన యాదగిరిగుట్ట. ఇది చాలా ఫేమస్, ఇది మన తెలంగాణలో. నేను 10 years బ్యాక్ వెళ్ళాను, తర్వాత ఇదే ఫస్ట్ టైం. నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది లోపల. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఒకవేళ మనం పర్సనల్ కార్స్లో వస్తే పైకి వరకు వెళ్ళాలంటే 500 పే చేయాలి. లేదు పార్కింగ్లో పెట్టేసి సర్వీస్ బస్సెస్ ఉంటాయి టెంపుల్, అవి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్కడైనా మనం క్యాషే పే చేయాలి. ఇక్కడ వెళ్ళ ఆన్లైన్ పేమెంట్ యూజ్ చేయట్లేదు. మేమైతే 150 రూపీస్ టికెట్, ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం దర్శనానికి. లోపలైతే ఆసమ్ ఉంది, ఆ లైటింగ్ మొత్తం టెంపుల్ స్టోన్ తోటే ఉండడం అండ్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఏసీస్ పెట్టి అసలు టెంపుల్ చాలా డెవలప్ చేశారు. ఎవరైనా వెళ్ళలేకపోతే వెళ్ళండి. లడ్డు ప్రసాదానికి కూడా మా దగ్గర క్యాష్ లేదు, ఉన్న క్యాష్ అంతా అక్కడిక్కడ యూజ్ చేసేసాం. నేను మెయిన్ థింగ్ చెప్పేది ఏంటంటే ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళిన క్యాష్ మాత్రం క్యారీ చేయండి. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సపరేట్గా జెంట్స్ అండ్ లేడీస్కి సపరేట్ లైన్ ఉంది, ఫైనల్గా తీసుకొచ్చేసాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రైట్ సైడ్ ఉంది కదా, అది శివాలయం టెంపుల్. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో వెళ్ళాను కాబట్టి, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి మాకు 15 to 20 minutesలో దర్శనం అయిపోయింది. మీకు కూడా ఇలాంటి అమ్మమ్మ తాతయ్య ఉంటే తీసుకెళ్ళండి, తొందరగా దర్శనం అయిపోతుంది, దేవుని దర్శనం. అండ్ మేము ఆన్ ది వేలో ఉన్న స్వర్ణగిరి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టెంపుల్కి విజిట్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో 2 కవర్ అయితే అని ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మా తాతయ్య ఉన్నారు కదా, నా డ్రైవింగ్ నచ్చక కొంచెం సీరియస్గా ఉన్నాడు. స్వర్ణగిరి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇదేంటంటే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్తో వెళ్ళామంటే అమ్మమ్మ తాతతో వెళ్ళాం కాబట్టి 500 డిపాజిట్ చేయడం వల్ల వీల్ చైర్ ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల మాకు 5 minutesలో దర్శనం అయిపోయింది. నార్మల్గా అయితే 1 to 1.5 hour టైం తీసుకునేది దర్శనం చేసుకోవడానికి. ఈ టెంపుల్లో మెయిన్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ ప్లేసే. ఈ దేవుడు చుట్టూ వాటర్ అసలు చాలా బాగుంటుంది. ఇంకా నైట్ టైంలో ఇంకా ఆసమ్గా ఉంటుంది లైటింగ్ తోటి. దర్శనం అయితే అయిపోయింది. ఇలా బయటకు వచ్చే ముందు బొట్టు పెడతా అంటే పెట్టించుకున్నాను. ఈ బొట్టు నాకు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఒక దగ్గర ఆపుకొని తినేసాము. సో రిటర్న్లో నేను డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. ఇంటికి వచ్చే వరకు ఆపలేదు. అక్కడికైనా మా తాత నాకు చెప్తూనే, గైడెన్స్ ఇస్తూనే, తిడుతూనే జర్నీ అయితే అయిపోయింది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.